అందరికీ నమస్తే ఫ్రెండ్. శ్రీరామచంద్రుని వివాహము, బైబిల్ దేవుని వివాహము ఈ ఇద్దరిలో చాలా డిఫరెంట్ ఉండదు ఫ్రెండ్. సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. చాలా తెలియని విషయాలు మీరు తెలుసుకుంటారు. కొంతమంది అంటారు క్రైస్తవ సోదరులు మా బైబిల్ దేవునికి వివాహమే కాలేదు, పెండ్లే కాలేదు అంటనని అంటారు. చూడండి, ఏజికేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా దేవుడు ఇద్దరు స్త్రీలని కనుగొంటాడు. ఈ ఇద్దరు స్త్రీలు ఎట్లుంటారంటే వీరు నగ్నంగా ఉంటారు, పడి ఉంటారు. అంటే వీళ్ళు వ్యభిచారకులు. ఒక స్త్రీకి పుట్టిన ఇద్దరు వ్యభిచారకులు. వీరు అంగహీనులై వ్యభిచారకులై దీనంగా పడి ఉంటారు, దిగంబరిగా. సో ఈ యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకు వస్త్రాలు కప్పుతాడు. వస్త్రాలు కప్పి ఇక మీదట మీ ఇద్దరిని నేను వివాహం చేసుకుంటా అని అట్లా చేసుకుంటాడు. అంటే ఒక వ్యభిచారకులని వివాహం చేసుకుంటాడు. చూడండి, ఆ ఒక వచనాలు కొన్ని చదివి వినిపిస్తాను. నేను బైబిల్లో లేనిది చెప్పాను, బైబిల్లోనే ఉన్నది చెప్తాను. ఏజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనము, నిన్ను చూచినప్పుడు నీవు వయస్సును ప్రియతనము వయస్సు అని తెలిసింది. నేను నీ మీద నా వస్త్రములు కప్పి తిని నీ నగ్నత్వమును కప్పి తిని నేను నీతో ప్రమాణం చేసి తిని నిన్ను నాతో కూడా కలిపి తిని అప్పుడు నీవు నా దానవైతివి నీ ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఇక మీదట నేను నిన్ను వివాహం చేసుకుంటా అంటున్నాడు. ఏజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 4వ వచనాల వరకు, యెహోవా వాక్కు నా యొద్దకు వచ్చెను, మనిషి కుమారుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలుండిరి. వారు యవ్వన కాలమందు వ్యభిచారం చేసిరి. ఒకదాని పేరు ఒహొలిలా, రెండవ దాని పేరు హోలిబా. వీళ్ళిద్దరిని వేరు వారితో వివాహం చేసుకున్నాను. అంటే యెహోవా దేవుడు ఏం చేశాడంటే వివాహం చేసుకున్నాడంట. దగ్గరికి వస్తే చూడండి, నేను ఎన్ని పాయింట్లు చెప్తానంటే ఐదు అంశాలు చెప్తాను. శ్రీరామచంద్రుడి వివాహం ఎలా జరిగిందండి. సీత స్వయంవరం, అంటే సీతాదేవి అనేది ఒక పవిత్రురాలు. మితి నగరములో జనక మహారాజు యజ్ఞం చేసి తన కుమార్తెను సీతాదేవిని స్వయంవరము ఏర్పరిచాడు. అక్కడ ఒక శివధనుసు, శివుడి విల్లు ఉంచాడు. దానిని ఎవరు ఎత్తి జోడించి పట్టెదరో వారు సీతాదేవిని పెళ్లి చేసుకుంటారని ప్రమాణము చేశాడు. ఇక రెండవ అంశము, రాముడు దివధనుసును విరిచిన సందర్భం. రెండవ అంశం, అనేక రాజులు వీరులు వచ్చి ఆ విల్లును ఎత్తపోయారు. చివరికి విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞతో రాముడు ముందుకి వెళ్ళి ఆ ధనుషును ఎత్తాడు. ఆయన దాన్ని బిగిస్తుండగా విల్లు ఘోరమైన శబ్దంతో విరిగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు జనకుడు ఆనందంగా అదే నా అల్లుడు అని ప్రకటించాడు. మూడో అంశం, సీతాదేవి రాముని వరముగా. సీతాదేవి రామచంద్రుని వద్దకు వచ్చి పుష్పహారం చేసింది. ఇది వారి పెళ్లి యొక్క మొదటి సంకేతం. వివాహ మహోత్సవం, నాలుగో అంశం, వివాహ మహోత్సవం. రాజు జనకుడు దూతలను అయోధ్యకు పంపి దశరథ మహారాజు ఆహ్వానించాడు. దశరథుడు తన కుమార్తెతో కలిసి మిథిలకు వచ్చాడు. ఆ సమయంలో రాముడు సీతాదేవి మాత్రమే కాకుండా లక్ష్మణుడు, ఊర్మిళ, భర్తడు, మాండవి, శత్రువులు, మిత్రుడి వీరందరూ వెళ్ళుచో ఒకేసారి జరిగాయి. ఐదవది, మహోత్సవ వర్ణన. మిథిలాగా నగరంలో మొత్తము దీపాలతో పూలతో అలంకరింపబడింది. భూషణులు, హర్షలు, రాజులు, ప్రజలు అందరూ పాల్గొన్నారు. వేద మంత్రంలో భూషుల ఆశీర్వాదాలతో రామసీతల కళ్యాణం జరిగింది.
చూసారు కదండి ఎంత పవిత్రంగా ఎంత మంచిగా జరిగింది ఇక ఈ ఒక శ్రీరామచంద్రుని వివాహము. కానీ అక్కడ చూస్తేనేమో అక్కడ ఎప్పుడు చూసినా నిన్న దొంగలకు దేవుడు వ్యభిచారులకు దేవుడు అని చెప్తుంటాడు. సో ఫ్రెండ్ మీరు చూసారు కదా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. సో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునండి. జై హింద్, వందే మాతరం.